అందరికీ నమస్కారం. ఏపీ సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ వచ్చే వారంలో ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ సెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ జరుగుతూ ఉంది. వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి ఈ ర్యాంక్ వచ్చిన ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫై అయ్యి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళంతా కూడా లిస్ట్ అని రెడీ చేసుకోవాలండి. అంటే ఏ కాలేజ్ అయితే మనకి బెస్ట్, ఏ కాలేజ్ మన సీట్ కావాలి, ఆ కాలేజ్ మనకి ఆ సీట్ వస్తుందా లేదా అనేది కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి పోయిన ఇయర్ ఏ ర్యాంక్తో ఆగింది అనేది ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా మనకి ఆ సైట్లో ఇస్తారు. సో దాన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు కాలేజ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ 1 సెట్ 2 సెట్ జెరాక్స్ అనేది కావాలి. ఇది ఎలా అంటే ఫస్ట్ మనకి ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే మొదటగా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఈఏపీ సెట్ స్టార్టింగ్లో ఫిబ్రవరిలో మన నోటిఫికేషన్ పడినప్పుడు చేస్తున్నామో అన్నీ మీరు పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుంటే మీకు వెరిఫికేషన్ ఆన్లైన్ అయిపోతుంది. ఎవరైనా పెండింగ్ పెట్టుకొని ఉంటే ఆ డాక్యుమెంట్స్ మనం తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్, నియరెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్, డిస్టిక్ 1 కానీ 2 కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఈఏపీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, ఫాదరు మదరు స్టూడెంట్ది ఉండాలి, ఒరిజినల్స్ ఉండాలి, 2 సెట్లు జెరాక్స్ కూడా ఉండాలి, ఎస్ఎస్సి మార్క్స్ మేము 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కావాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఎన్సీసీ వాళ్ళు ఏబిసి సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని రెడీగా ఉండాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషను, సెకండ్ వన్ ఏంటంటే మనకి ఏదైనా పెండింగ్ ఉంటే వాళ్ళంతా నియర్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ వెరిఫై అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు వెబ్ ఆప్షన్స్ మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజీకి మన ఆప్షన్స్లో మనం చూస్ చేసుకుంటాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనేది మీ ర్యాంక్ని బట్టి మీకు ఆ కాలేజ్ కట్ ఆఫ్కి మీకు సీట్ వస్తుంది. ఫస్ట్ ఆప్షనే రావచ్చు, సెకండ్ ఆప్షన్ రావచ్చు, 5th ఆప్షన్ రావచ్చు, 200 ఆప్షన్ రావచ్చు, చెప్పలేం. డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్. నీకు ఆ కాలేజ్కి ఉన్న పోటీని బట్టి మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇక్కడ సీట్ నేను ఇప్పిస్తాను, ఇంకొకరు ఇప్పిస్తారు అనేది ఎవరి చేతిలో సీట్ అయితే ఉండదు. గవర్నమెంట్ చేతిలో మాత్రమే సీట్ అనేది వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. ఎవరు మీకు ఇప్పించరు. కొన్ని కాలేజ్లో ఖాళీగా ఉంటాయి కాబట్టి మేము ఇప్పిస్తామని అంటే ఆటోమేటిక్ మీరు పెట్టుకుంటే అక్కడే సీట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే పెట్టుకుంటారో చిన్న కాలేజెస్లో ఆ కాలేజే సీట్ వస్తుంది. పెద్ద కాలేజ్ ఇప్పుడు ఎస్వియు కానీ, జేఎన్టీయూ కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద కాలేజెస్లో మనకి సీట్ రావాలంటే మినిమం మన ర్యాంక్ 10,000 బిలో ఉండాలి. డిపెండ్స్ ఆన్ బ్రాంచ్ని కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీకు ర్యాంక్ అనేది వస్తుందండి. ఎవరికి కూడా మీకు జేఎన్టీయూలో ఇప్పిస్తామనంటే అదే పాసిబుల్ ఉండదు. 35,000 50,000 ఉంటే వస్తుందా అనేది గ్యారెంటీ అయితే లేదు. సో మీరు ఆప్షన్ అయితే పెట్టుకుంటారు. డిపెండ్స్ ఆన్ కేటగిరీ, డిపెండ్స్ ఆన్ ర్యాంక్, డిపెండ్స్ ఆన్ పోటీ ఆన్ దట్ కాలేజ్. దాన్ని బట్టి మాత్రమే మీకు కాలేజ్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్గా ఎంసెట్ అయితే చూసుకోండి. ఎవరికి ఓటీపీలు అనేది షేర్ చేయొద్దు. ఓటీపీలు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న కాలేజ్ పెట్టకుండా ఆ కాలేజ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు చేసే కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ అనేది పెడుతుంటారు. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మరిన్ని డౌట్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా ఉంటే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.